సన్ రైజర్స్ హెచ్సీఏ మధ్య వివాదం ముదురుతుంది. పాస్ల దగ్గర మొదలైన వివాదం విజిలెన్స్ ఎంక్వైరీ వరకు వెళ్లింది. ఇప్పటికే పాస్ల వ్యవహారం హెచ్సీఏ బెదిరింపులపై లేఖ రాసింది సన్ రైజర్స్ యాజమాన్యం. హైదరాబాద్ వదిలి వెళ్తామని హెచ్చరించింది. అయితే గొడవ పెద్దదవుతూ ఉండటంతో విచారణకు ఆదేశించడంతో వివాదాన్ని సద్దుమణిగించేందుకు ఎస్ఆర్హెచ్ రెడీ అవుతుంది. ఎస్ఆర్హెచ్ హెచ్సీఏల మధ్య వివాదం ముదురుతోంది. పాస్ల కోసం హెచ్సీఏ బ్లాక్మెయిల్ చేస్తోందని ఎస్ఆర్హెచ్ ఆరోపిస్తోంది. ఈ వివాదంపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. ఎస్ఆర్హెచ్ యాజమాన్యాన్ని హెచ్సీఏ వేధిస్తోందన్న ఆరోపణలపై ఆరా తీశారు ముఖ్యమంత్రి. పాస్ల విషయంలో బెదిరించిన అంశంపై విజిలెన్స్ ఎంక్వైరీకి ఆదేశించారు. విచారణ జరపాలని విజిలెన్స్ డీజీ కొత్తకోట శ్రీనివాసరెడ్డిని ఆదేశించారు సీఎం. ఎస్ఆర్హెచ్ యాజమాన్యాన్ని పాస్ల కోసం ఇబ్బంది పెడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు రేవంత్ రెడ్డి. పాస్ల వ్యవహారంపై వివరాలు సేకరించింది సీఎంఓ కార్యాలయం. ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో టెస్ట్, ట్రీట్మెంట్స్, థెరపీస్ అన్ని సైంటిఫికల్లీ డిజైన్ ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. వాస్తవంగా ఐపీఎల్ 2025 సీజన్కు సంబంధించి ఒప్పందం ప్రకారం హెచ్సీఏకు 10% ఉచితంగా టికెట్లు ఇవ్వాల్సి ఉంటుంది. దీంతో 50 సీటింగ్ కెపాసిటీ ఉన్న కార్పొరేట్ బాక్స్ను హెచ్సీఏకు అప్పగించారు. అయితే ఈసారి బాక్స్ సామర్థ్యం తగ్గింది. 50 సీట్ల ప్లేస్లో కేవలం 30 సీట్లే ఉన్నాయి. దీంతో మరో 20 టికెట్లు ఇవ్వాల్సిందేనని హెచ్సీఏ పట్టుబట్టింది. ఇదే క్రమంలో ఒక మ్యాచ్ సమయంలో కార్పొరేట్ బాక్స్కు లాక్ వేశారు. టికెట్ల సంగతి తేలితే కానీ లాక్ తీసేది లేదని చెప్పింది. ఈ ఘటనతో హెచ్సీఏ బెదిరింపులు, బ్లాక్మెయిల్కు దిగుతోందని ఎస్ఆర్హెచ్ ఇప్పటికే లేఖ రాసింది. ముఖ్యంగా హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావును ఉద్దేశించి తీవ్ర ఆరోపణలు చేసింది. కోరినన్ని ఫ్రీ పాస్లు ఇవ్వనందుకు ఓ మ్యాచ్లో తమకు కేటాయించిన కార్పొరేట్ బాక్స్కు తాళాలు వేసినట్లు సన్ రైజర్స్ ప్రతినిధి హెచ్సీఏ కోశాధికారికి లేఖ రాశారు. తమ సొంత వేదికైన ఉప్పల్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్లను ఆడటం గురించి పునరాలోచించుకుంటామని అందులో పేర్కొన్నారు. అంతేకాదు, అవసరమైతే హైదరాబాద్ వీడిపోతామని హెచ్సీఏ కోశాధికారి శ్రీనివాసరావుకు ఎస్ఆర్హెచ్ జనరల్ మేనేజర్ శ్రీనాథ్ రాసిన లేఖలో పేర్కొన్నారు. అయితే ఈ మెయిల్ విషయంలో హెచ్సీఏ వర్షన్ మరోలా ఉంది. ఎస్ఆర్హెచ్ నుంచి తమకు ఎలాంటి మెయిల్ రాలేదని స్పష్టం చేసింది. ఇదే సమయంలో విశాఖ స్టేడియంను వినియోగించుకోవాలంటూ ఎస్ఆర్హెచ్కు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది. హైదరాబాద్ కంటే తక్కువ రెంట్కే విశాఖ స్టేడియం ఇస్తామంటూ ఎస్ఆర్హెచ్కు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆఫర్ ఇచ్చింది. ఓవైపు వివాదం, మరోవైపు సీఎం సీరియస్ కావడంతో ఇష్యూ ఏ టర్న్ తీసుకుంటుందా అనే ఉత్కంఠ ఏర్పడింది. అయితే వివాదాన్ని ముగించేందుకు సిద్ధంగా ఉన్నామని సన్ రైజర్స్ మేనేజ్మెంట్ హింట్ ఇస్తోంది. మరి ఈ ఘటనకు ఇక్కడితో ఫుల్ స్టాప్ పడుతుందా లేదా చూడాలి.